శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 785వ నామము మార్తాండ భైరవారాధ్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మార్తాండ భైరవుని చేత ఆరాధింపబడినది అని అర్థము. అసలు ఎవరి మార్తాండ భైరవుడు? భైరవులు 8 మంది ఉన్నారు. వారిని అష్టభైరవులు అంటారు. వారి నామాలు అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు. ఈ 8 భైరవుల సమిష్టి స్వరూపమే మార్తాండ భైరవ రూపంగా మనం అర్థం చేసుకోవాలి. లలితా త్రిపుర సుందరి యొక్క నివాస స్థానమైన మణిద్వీపంలో 23వ ప్రాకారంలో ఈ మార్తాండ భైరవుడు అధిపతిగా ఉంటాడు. ఈయన బంగార పద్మం మీద కూర్చుని ఎర్రటి వస్త్రాలు ధరించి పుష్పమాలలు వేసుకుని మణి మకుటాలతో తయారు చేయబడినటువంటి కిరీటాన్ని పెట్టుకుని అక్కడ మార్తాండ భైరవుడు తన యొక్క 2 భార్యలైన చచుక్ష్మతి, ఛాయ వీళ్ళిద్దరితో కలిసి అక్కడ ఉంటాడనమాట. మహాగురువైన దూర్వాసుడు మార్తాండ భైరవుడిని వర్ణిస్తూ లలితాస్తవరత్నము అని ఉంది. అందులో 100వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, రత్నఖచితమైన కిరీటం గల వానిని, నేత్రములకు కాంతినిచ్చు ఛాయ అను పత్నితో కూడిన వానిని మార్తాండ భైరవుని హృదయమందు తలంతును అని రాశారు. ఇంకా తత్రచింతామణి అనే గ్రంథంలో మార్తాండ భైరవుడు భూమిపై అవతరించిన విధానాన్ని వివరించి ఉందన్నమాట. మణిమల్లుడు అనే రాక్షసుడు మునులను పీడిస్తూ ఉంటే అందరూ కలిసి శివుని ప్రార్థించారు. అప్పుడు ఈశ్వరుడు సూర్యమండలం నుంచి గుర్రం ఎక్కి భూమిపైకి వచ్చాడు. ఆయన పేరు మల్లారి అన్నమాట. జగద్గురువులు ఆదిశంకర్లు శివపాదాదికే శాంత స్తోత్రంలో అశ్వం మీద వెళ్తూ ఉన్న శివుణ్ణి వర్ణించారు. ఇక మార్తాండు అన్న పదానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది కదా. సూర్యుని ప్రకాశం అంతా ఆ తల్లిదే. అటువంటి సూర్యభగవానుడు జగన్మాత లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తున్నట్లుగా పురాణాల్లో ఉంది. సూర్యభగవానుడు రత్నఖచితమైన జగన్మాత యొక్క సువర్ణమూర్తిని తయారు చేసి ప్రతిరోజు ఆ మూర్తిని అర్చించి సూర్యత్వమును ఆ తల్లి నుండి వరంగా పొందాడని పురాణాల్లో ఉన్నది. ఈ విధంగా సూర్యునికి సూర్యశక్తి, చంద్రునికి చంద్రకాంతిని, ఇవే కాకుండా జనులకు కావాల్సిన శక్తి అంతా మార్తాండ భైరవారాధ్య అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన జగన్మాత లలితా త్రిపుర సుందరి నుండే వస్తూ ఉందన్నమాట. సూర్యభగవానుడికి మార్తాండు అనే పేరు ఉందని చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే అదితి యొక్క గర్భంలో సూర్యుడు ఉన్న సమయంలో ఆవిడ ఉపవాసం చేస్తూ ఉండేది. అప్పుడు అక్కడికి వచ్చిన కశ్యపుడు, బిడ్డ గర్భవాసంలో ఉన్న సమయంలో నీవు ఉపవాస వ్రతం చేస్తున్నావు, ఆ బిడ్డను చంపేస్తావా ఏంటి అని అడిగాడట. అందుకు సమాధానంగా అదితి, చనిపోయేవాడు పుట్టడం లేదు, అసుర శక్తుల్ని చంపేవాడు పుడుతున్నాడు అని చెప్పింది. తండ్రి అయిన కశ్యపుడు చంపేస్తావా అనగానే లోపల ఉన్న బిడ్డ పూర్తిగా రూపుదిద్దుకోకుండానే బయటకు వచ్చేసాడు. మృతమైన అండం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకు మార్తాండు అనే నామం వచ్చిందనమాట. భైరవుడు అనగా ఈశ్వరుని అవతారమే. భక్షణాత్ రక్షణాత్ దమనాత్ భైరవ అంటే సృష్టి స్థితి సంహారకర్త. అష్టభైరవమూర్తులైన శివస్వరూపమును కాపాలికులు సిద్ధభైరవ, యోగిని భైరవ, మహాభైరవ, శక్తి భైరవ, కాంకాల భైరవ, కాలభైరవ, కాలాగ్ని భైరవ ఈ మొదలైన నామాలతో పూజించి నిధి నిక్షేపములను పొందుతూ ఉంటే కాపాలికుల పూజలు అందుకునే మార్తాండ భైరవుడు ప్రతిరోజు అంటే అనునిత్యము ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాడు. కనుకనే జగన్మాతకు మార్తాండ భైరవారాధ్య అనే నామం వచ్చింది. అష్టభైరవుల సమష్టి స్వరూపమైన మార్తాండ భైరవునిచే ఆరాధింపబడి మణిమల్లుడనే రాక్షసుని సంహరించడానికి మల్లారి అనే ఈశ్వర రూపంగా ఆవిర్భవించిన మార్తాండ భైరవుని చే ఆరాధింపబడి మార్తాండుడైన సూర్యభగవాను చేత ఆరాధింపబడిన జగన్మాతను మనము మార్తాండ భైరవారాధ్య అనే నామంతో స్మరించినట్లయితే అటు సూర్యునికి, ఇటు భైరవునికి, అటు అమ్మవారికి ముగ్గురికి పూజించినంత ఫలితం మనకి లభిస్తుంది. శ్రీమాత్రే నమః.